సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ట్రావెల్ డెస్టినేషన్స్ అంటే నేను ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను. ఇండియాలోనే వెరీ ఫ్యూ బీచెస్లో బ్లాక్ సాండ్ ఉండే బీచెస్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ క్లిఫ్ బీచెస్తో ఉండే చోటు కూడా ఇదే. వెల్కమ్ టు వార్కలా. వర్కలాని మన తెలుగు రాష్ట్రాల నుండి 6,000 రూపీస్ బడ్జెట్లో ఎలా తిరిగి రావచ్చో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి మా ఊరు. ఫస్ట్ హౌ టు రీచ్ వర్కలా చూద్దాం. ఎవ్రీ డే సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 12:20కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. అలానే విజయవాడ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి కేరళ ఎక్స్ప్రెస్ ఆర్ వివేక్ ఎక్స్ప్రెస్ అవైలబిలిటీ ఉంటుంది. జర్నీ అవర్స్ దాదాపు 24 గంటలు ఉంటుంది. మంచి సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ అలా ట్రావెల్ చేసేసి వర్కలా చేరుకోండి. రిటర్న్లో కూడా సేమ్ ట్రైన్స్ మీరు అవైలబిలిటీ చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ బై ద వే వర్కలా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి VAK, వర్కలా శివగిరి అని ఉంటుంది, చూసుకోండి. వన్స్ వర్కలా స్టేషన్ రీచ్ అయిన తర్వాత బయట ఒక ఆటో తీసుకొని వర్కలా క్లిఫ్ ఏరియాకి వెళ్ళండి. అక్కడ ఒక మంచి హాస్టల్ ఆర్ హోటల్ రూమ్ తీసుకొని రిలాక్స్ అయిపోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ రూమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 800 రూపీస్. అలానే హాస్టల్ డార్మ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 350 రూపీస్. ఇప్పుడు వర్కలాలో సైట్ సీయింగ్ ప్లేసెస్ 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ డే వర్కలా క్లిఫ్ బీచ్, వర్కలాస్ ఫేమస్ బ్లాక్ సాండ్ బీచ్, అలానే వర్కలా మెయిన్ బీచ్. ఈ 3 బీచెస్ విజిట్ చేయండి. అలానే క్లిఫ్ ఏరియాలో వాకింగ్ టూర్ చేసేయండి. ఇక్కడ మంచి మంచి కెఫేస్ ఉంటాయి, ఫుడ్ అవి ట్రై చేయొచ్చు. అలానే మంచి షాపింగ్ కూడా ఉంటుంది. సో సోవినియర్ షాపింగ్స్ అవన్నీ కూడా మీరు కావాలంటే ఇక్కడ ట్రై చేసేయండి. ఆల్సో మీకు టైం కుదిరితే 1200 years ఓల్డ్ జనార్దన స్వామి టెంపుల్ ఉంటుంది, దర్శనానికి వెళ్ళండి. సెకండ్ డే ఒక 500 రూపీస్ పెట్టి బైక్ రెంట్కి తీసుకొని అర్లీ మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయ్యి వర్కలా నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉండే మున్రో ఐలాండ్కి వెళ్ళండి. బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్స్ రైడ్ అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ వర్కలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్రో ఐలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ టు డూ. అలానే ఆన్ ద వేలో జటాయు ఎర్త్ సెంటర్ అని ఉంటుంది వర్కలాకి 30 కిలోమీటర్స్ దూరంలో. ఇది కూడా విజిట్ చేయండి. ఈ 2 ప్లేసెస్ మస్తుగా ఉంటాయి భయ్య, భలే ఎంజాయ్ చేస్తారు మీరు. సో డోంట్ మిస్. అండ్ ఆన్ ద వేలో కుదిరితే కపిల్ బీచ్ ని కూడా కవర్ చేసేయండి. బ్యూటిఫుల్ అండ్ సీనిక్ గా ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసుకొని ఈవినింగ్ వర్కలా క్లిఫ్ ఏరియాకి అయితే వచ్చేసేయండి. అండ్ నైట్ ఇక్కడ పార్టీ కల్చర్ బాగుంటుంది. సో అలా హ్యాపీగా ఈ క్లిఫ్ ఏరియా అంతా చుట్టేసి నైట్ మస్తుగా కెఫేస్లో ఏదన్నా ఫుడ్ ట్రై చేసి మీ సెకండ్ డే కూడా ఎండ్ చేసేయండి. నేను పర్సనల్గా ట్రై చేసిన కెఫేస్ మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను, కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసుకొని అలపికి ట్రైన్ తీసేసుకోండి, లేదంటే మీరు రిటర్న్ జర్నీ ట్రైన్ కూడా క్యాచ్ చేసేయచ్చు. బై ద వే నేను స్టే చేసిన హాస్టల్ పేరు హోప్ హాస్టల్స్. షేరింగ్ AC డామ్స్ నాకు 500 రూపీస్ పడింది. డెఫినెట్లీ రికమెండెడ్. ఆల్సో డీటెయిల్డ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి మా బ్రోస్. నెక్స్ట్ వీడియోలో అలపి టూర్ ప్లాన్తో వస్తాను. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి మా బ్రోస్.